అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాడి రైతులందరికీ ఈ యొక్క విజయదశమి శుభాకాంక్షలు. మన డైరీ ఫామ్ ఛానల్ని, అలాగే శ్రీలక్ష్మి డైరీ ఫామ్ ఇంతగా అభివృద్ధి చెందడానికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ మా డైరీ ఫామ్ తరపున ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మన డైరీ ఫామ్లో సేల్స్లోకి వచ్చి ఒక 3 నెలల కాలం పూర్తవుతుంది. ఈ 3 నెలల కాలంలో నేను చాలామంది రైతులతో మాట్లాడి ఒక 150 గేదెల వరకు మనం ఇవ్వడం జరిగింది మన ఫామ్ ద్వారా. చాలామందికి కూడా ఈరోజు మంచి ఫలితాలనే ఇచ్చాయి. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను గేదెని తీసుకొని మళ్ళీ గేదెని ఇవ్వడం కూడా జరిగింది. గేదెని అమ్మిన తర్వాత నేను ప్రతి రైతు యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని వారికి ఫోన్ చేసి అడుగుతుండడం జరుగుతుంది. ఎప్పటి వరకు నా గేదె యొక్క సక్సెస్ రేట్ ఉందా లేదా అని 5 నుంచి 10 రోజులు వాళ్ళని నేను ఫాలోఅప్ చేస్తున్నాను. అంత లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ ఈ మెడిసిన్ వాడి వాళ్ళు సెట్ చేసుకొని మంచి రైతులుగా ఈరోజు చాలామంది నన్ను ఆదరిస్తున్నారు. ఇలాగే ముందు కూడా మన డైరీ ఫామ్ కానివ్వండి, మన డైరీ ఫామ్ నుంచి గేదెలు తీసుకున్న వాళ్ళు ఎక్కడ గేదెలు కొన్నా కూడా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న పాడి రైతులకి నేను చాలా సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడైతే మీ ఫోన్ కాల్కి స్పందించి నాకు తెలిసినది మాత్రమే చెప్తున్నా. మీకు తెలియని విషయాలు నేను ఎప్పుడు కూడా ఎవరికి చెప్పట్లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి రైతులు ఎక్కడ ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు. మీ డైరీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటున్నాను. ఒక సమయం ప్రకారం మాట్లాడండి, వీలైనప్పుడు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతున్నాను. అలాగే మీకు ఇంకా ఆ ఫోన్లో కాకుండా మన డైరీ ఫామ్ ఛానల్ని కూడా నేను డెవలప్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు. చాలా తొందరలోనే కొంతమంది 100 దాటిపోయింది సబ్స్క్రైబర్స్, ఒక 1500 దాటింది ఇప్పటివరకు. ఇంకా కూడా చాలామంది రైతులకు చేరే విధంగా మన డైరీ ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నిజంగా రైతులకు మీరు మంచి విషయాలు అందించిన వారు అవుతారు. ఎందుకంటే ముందు మన డైరీ ఫామ్ ఛానల్లో ఈ డైరీ ఫామ్ సంబంధించిన టిప్స్ ఏదైతే ఉపయోగాలు ఉంటాయో ఒక బిట్లుగా నేను చేయాలనుకుంటున్నాను. నా సమయాన్ని వీలుని బట్టి దాదాపు ట్రైనింగ్ క్లాసెస్ కూడా నడిపి చాలా రోజులు అవుతుంది. దయచేసి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఒక 3 నుంచి 4 నెలలుగా వెయిట్ చేస్తున్నటువంటి యువకులు ఉన్నారు ఇందులో. వారందరికీ మా డైరీ తరఫున మన్నించాలి. నాకు సమయం సరిపోవట్లేదు, లేకపోతే నేను క్లాసులు ప్రతి నెల పెట్టాలనుకున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం పనులన్నీ పూర్తి అయిపోయాయి. ఆ తర్వాత లాస్ట్ మంత్ వర్షాలు పడింది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ప్రతిసారి మీ క్లాసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మనము డైరీ ఫామ్కి గేదెలు తీసుకెళ్ళిన రైతులకు నేను చెప్పదలసింది ఏంటంటే, ఆ డైరీ ఫామ్లో ఉన్న గేదె, మనం ఇచ్చిన గేదె ఎక్కడ కొనుక్కున్నా మంచి గేదెని మీరు కనీసం 4 నుంచి 5 ఈతలు వినేదంగా ప్లాన్ చేయండి. లేకపోతే మీరు ప్రతిసారి గేదెను ఒకటే ఈతలు అమ్ముకోవడం జరుగుతుంది. ఎదకు రావట్లేదు, చూడి కట్టట్లేదు అని అంటున్నారు. ఖచ్చితంగా డైరీ ఫామ్లో కట్టేసి ఉండే యానిమల్స్కి మనం మినరల్స్, కాల్షియము ఇవన్నీ అందియాలి. అవి అందియాలంటే రైతులు చాలా ఖర్చు అనుకుంటున్నారు. కానీ కేవలం రోజుకు 10 రూపాయల ఖర్చుతోనే మన యొక్క గేదెని ఆరోగ్యవంతంగా ఉంచుకునే విధానాన్ని నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఎవరైనా మన ఫామ్కి వచ్చినప్పుడు తెలుసుకొని చేయండి. దయచేసి మనం ఏ రాష్ట్రం నుంచి గేదె కొన్నా కూడా దాన్ని ఒక 5-6 సంవత్సరాలు మన షెడ్లో ఉంటేనే మనకి దాని నుంచి లాభం తీసుకోగలుగుతాం. లేకపోతే మనకు ప్రతిసారి గేదె కొంటే మనం అప్పులు తప్ప ఇంకేం మిగలదు పాడి రైతుకి. కాబట్టి దయచేసి ఆ గుజరాత్, హర్యానా గేదెలు కొనుక్కున్నప్పుడు మీరు ఒక 5-6 సంవత్సరాల్లో మీరే ఒక బ్రీడ్ను డెవలప్ చేసుకొని ఈ బయటి రాష్ట్రాల గేదెలను కొనడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే మన తెలంగాణ, ఏపీలో పాడి రైతులు బాగుంటారనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇలాగే మీరు ప్రతిసారి గేదెను మారుస్తూ పోతే, మేము కూడా వ్యాపారులు బయట రాష్ట్రాల నుంచి గేదెలు తీసుకొస్తూ పోతే రాబోయే తరంలో గేదె అనేది కనిపించదండి. ఒకవేళ కనిపించినా కూడా 2 లక్షలు 3 లక్షలు గేదె వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక తగ్గిపోవాలి అంటే మీరు తీసుకున్న గేదెల్ని ఖచ్చితంగా ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసే విధానంలో ఏమైనా లోపాలు ఉంటే మా డైరీ ఫామ్కి వచ్చి నన్ను కలవండి. నేను ఖచ్చితంగా మీకు సరైన విధానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరందరూ గమనించి మన యొక్క డైరీ ఫామ్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన కుటుంబం బాగుండాలి అనే ఆలోచన ఉన్నవారు ఎవరైనా కూడా ఒక ప్రాపర్గా విధానాన్ని పాటించండి. రీసెంట్గా డైరీకి తీసుకెళ్ళినటువంటి గేదెలు తీసుకున్న రైతు ఏం చేశాడంటే, నేను చెప్పింది ఆయనకి డ్రై దానా 3 కేజీలు పూటకు పెట్టమని. ఆయన ఏం చేశాడు, 1 కేజీ దానాలో 3 లీటర్ల నీళ్ళు కలిపి అన్న నేను 3 కేజీలు పెట్టినాను నాకు ఫోన్ చేశాడండి. అంటే అవగాహన లేదు. అది తప్పని నేను అనుకోవట్లేదు. నిజంగా 3 కేజీలు ఏది పెట్టాలో నేను స్పష్టంగా చెప్పినా ఆయన వినే విధానంలో తప్పు ఉంది.
కాబట్టి మళ్ళీ ఒకసారి వినండి. నేను ప్రతి రైతుకు గేదెను అమ్మే ముందే ఇవి చెప్తున్నాను. అమ్మిన తర్వాత నా గేదె పాలకు రాకపోతే నేను గ్యారెంటీ ఇచ్చి మీరు ఇది పెట్టండి అది పెట్టండి అని ఇబ్బంది ఏం పెట్టట్లేదు. కొనే ముందే చెప్తున్నాను. మీరు గనక గేదెని ఈ విధంగా పోషిస్తేనే, ఇలా దానా ఇస్తేనే, మీ దగ్గర ఫెసిలిటీస్ ఉంటేనే గేదెను కొనండి. లేకపోతే దయచేసి మీరు గేదెకి రాకండి అని ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి చెప్పడం జరుగుతుంది. అయినా కూడా మీరు డబ్బులు ఉన్నాయని అప్పులు చేసి అక్కడిక్కడ బ్యాంకుల్లో లోన్ తెచ్చి గేదెలు కొని డైరీ ఫామ్ పెడుతున్నారు. నష్టపోయిన వారు ఎవరు కూడా అందులో 10కి 9% చెప్పగలుగుతున్నాను, మీకు అవగాహన లేకనే నష్టపోతున్నారు. 1% మాత్రం స్వయంగా అంటే గేదెల లోపాలు ఉండొచ్చు, ఇచ్చిన వాళ్ళలో కానీ తెచ్చిన వాళ్ళలో కానీ. ఇది సరి చేసుకుంటే పెద్ద కష్టమేం కాదు. కానీ గేదెను నడిపే విధానాన్ని నేర్చుకోండి. తెలియకపోతే మన ఫామ్కి రండి, మీ అందరికి చెప్పడానికి ఎల్లవేళలా నేను అందుబాటు ఉంటాను. ఈ దసరా సందర్భంగా అయినా ఒక డైరీ ఫామ్లో ఒకటి ఆలోచించండి దయచేసి. నా గేదెని నేను 5 సంవత్సరాలు నా షెడ్లో ఉంచుకుంటాను, ఒక 4 దూడలు దాని నుంచో తీసుకుంటాను, అలాగే ఒక 2 ఆడదూడలు వస్తే వాటిని పెంచి పెద్ద చేసి నా షెడ్లో తయారైన దూడ ఒక గేదెగా తయారైందంటే రైతు కుటుంబం సంతోషం లెక్కలో చెప్పలేనంత ఉంటుందండి. చాలామంది రైతులు సంతోషపడేది ఆ గేదె యొక్క ఈనినప్పుడు కానివ్వండి, లేదా దూడ పెద్దయి వారి దూడనిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సంతోషాన్ని మీరు కూడా పంచుకోండి. ఇలా ప్రతిసారి గేదెల మీద ఆధారపడి రైతులు తొందరపడి గేదెలు కొనుక్కొని లక్షల్లో నష్టపోకండి దయచేసి. ఇవన్నీ విషయాలు మీకు చెప్పడానికే నేను మన ఛానల్ ప్రారంభించాను. దీన్ని చాలామందికి చేరే విధంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు ముందు కూడా మంచి మంచి విషయాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్తే.